భీమవరం మటన్ కీమా కర్రీ ఎప్పుడైనా ట్రై చేశారా? ఆ రుచే వేరు. ఎలా తయారు చేస్తారో ఇప్పుడు చూద్దాం. అరకిలో మటన్ కీమా తీసుకుని బాగా కడిగి పక్కన పెట్టుకోవాలి. రెండు ఉల్లిపాయలను చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలి. పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర కావాలి. ఇక మసాలా దినుసులకు వస్తే ఉప్పు, పసుపు, కారం, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్టు, లవంగాలు, దాల్చిన చెక్క, జీరా పౌడర్, వెల్లుల్లి రెబ్బలు, ధనియాల పొడి తగినంత ఉండాలి. పొయ్యిపై కుక్కర్ పెట్టుకుని అందులో 3 స్పూన్ల నూనె పోసి మసాలా దినుసులు ఒక్కొక్కటిగా వేసుకోవాలి. మసాలా దినుసులు వేగాక పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, తగినంత ఉప్పు వేసుకుని కలుపుకోవాలి. ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు, అల్లం వెల్లుల్లి పేస్టు వేయాలి. అన్నీ వేగాక కడిగి శుభ్రం చేసుకున్న మటన్ కీమాను వేసుకుని కలుపుకోవాలి. ఇందులోనే పసుపు, ధనియాల పొడి, జీరా పౌడర్, కారం వేసుకుని బాగా కలుపుకోవాలి. సరిపడా నీళ్ళు వేసుకుని కాసేపు ఉడకనివ్వాలి.
కుక్కర్ మూత పెట్టి 5-6 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచాలి. ప్రెషర్ తగ్గాక కుక్కర్ మూత తీసి వాటర్ అయ్యే వరకు కూర ఉడకనివ్వాలి. అందులోనే గరం మసాలా, కొత్తిమీర వేసి 5-6 నిమిషాలు ఉంచితే చాలు. భీమవరం మటన్ కీమా రెడీ. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. హ్యావ్ ఎ నైస్ డే.